ఎంత ఆలోచిస్తావు? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. దా వెళ్దాం. పొలం తాకట్టు పెడతావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకున్నది అదొక్కటే కదా, పర్వాలేదు. పంట చేతికి రాగానే నీ అప్పు తీర్చేస్తాను. నాన్న, నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము. చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పోయాలి, ఎరువులు చల్లాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డల్లాగా చూసుకోవాలా? అంతేగా మరి. నువ్వు ఇంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగుండు. ఈ 2 నెలల కష్టానికి పంట బానే పెరిగింది. ఏంటో మబ్బులు కమ్ముకొస్తున్నాయి. పెద్ద వర్షమే పడరాగుంది. సరే, నేను ఇంటి వెళ్తున్నాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. మన బతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయం మానేసి పట్నం వెళ్ళిపోదాము. ఏదో ఒక పని చేసుకుందాము. అదిగో అప్పిచ్చిన జమీందార్ గారు వస్తున్నారు. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌఖ్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఇవి తినగలమా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బుతో మళ్ళీ ప్రయత్నం చెయ్యి. దాహంలో ఉడిగిన చివరకు చల్లని తన చెయ్యందించి పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముందు నిజమైన సంక్రాంతి నాన్న. ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా ఎంతో గొప్ప.